శ్రీకాంత్ అది థీమ్స్ అయిందా? థీమ్స్ మనకు కావాల్సిన బాడీకి కూడా పెట్టాను బాబాయ్. మన హెడర్ కి కి ఇలా మెయిన్ కి 4 సెక్షన్స్ కి పెట్టాను బాబాయ్. ఆ, మన దాంట్లో 4 సెక్షన్స్ ఉన్నాయి కదా, సో అలా వర్క్ అవుద్దా అని ట్రై చేశాను బాబాయ్. ఇది పెట్టారా? అవును బాబాయ్. అదేమో హెడ్ కలర్ బాబాయ్. బ్యాక్గ్రౌండ్. అవును బాబాయ్. ఇదేమో అంటే డేటా బటన్స్ కి ట్రూలీ అన్లిమిటెడ్. ఇదేమో మెయిన్ సెక్షన్. ఏం ఆర్డర్ శ్రీకాంత్ ఇంట్లో? అంటే బాబాయ్ మీరు ఆ ఎగ్జాంపుల్ లో చూసి చేశారు చూడండి బాబాయ్, మొన్న ఒక ఆ, సేమ్ అందులో పెట్టినయే వాడాను బాబాయ్. ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి బాబాయ్, స్కైప్ లో లింక్ షేర్ చేసుకున్నాను. అదే ఇప్పుడు మీ స్క్రీన్ లో కూడా అయ్యే వాడేదా? అయ్యే వాడాను బాబాయ్. ఇక్కడ ఇవి డైరెక్ట్ గా పెడితే తీసుకోవట్లేదు బాబాయ్. ఇవి మామూలుగా ఇక్కడ పెట్టేస్తే డైరెక్ట్ గా ఆ, అది అంటే ఎర్రర్ ఏం రాలేదు బాబాయ్, కానీ అవుట్పుట్ కూడా చేంజ్ అవ్వట్లా. ఓహో, ఓకే. ఇప్పుడు ఇవి డేటా సెలెక్ట్ థీమ్ లో రాలేదా ఇవి? అవి ఈ సెట్ ప్రాపర్టీ స్టెప్ లో పెడితే డైరెక్ట్ గా రావట్లేదు బాబాయ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్నట్లే చేశాను బాబాయ్. మన HTML కి ఒక వేరియబుల్స్, CSS కి ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేసి బాబాయ్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది బాబాయ్. ఆ, మనం అంటే టేబుల్ అవన్నీ ఇన్బుల్ట్ గా ఇచ్చేసాం కదా HTML లో. ఆ. సో ఇక్కడ హెడ్డింగ్స్ ఏదన్నా మనకు కావాల్సిన ఇస్తుంటే డేటా అనేది చేంజ్ అయిపోతుంది బాబాయ్. ఓహో, మనకు కావాల్సిన హెడ్డింగ్స్ మారుస్తుంటాయి. ఇక్కడ మనకి మామూలుగా అయితే కేటగిరీ ఐడి అవసరం లేదు కదా బాబాయ్. అవసరం లేదు. ఇది తీసేస్తుంటే ఐడి వాల్యూస్ అనేవి ప్రైజ్ లోకి వస్తున్నాయి బాబాయ్. ఓహో, అట్లానా? అక్కడ అవును. డేటా మ్యాపింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది? డేటా మ్యాపింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది? ఓకే, అదేలే బాబాయ్. డేటా మ్యాపింగ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఐడి ప్రైస్ అని ఉంది కదా. అవును ఐడి బాబాయ్. అనేది ఇక్కడ మీకు కనపడకూడదు. ఓకే. అంటే యాక్చువల్గా మనం ఐడి కనపడుతుందా? ఐడి కనపడుతుంది బాబాయ్ ఇప్పుడు అది. ఐడి కనపడుతుంది కానీ ప్రైస్ ఈ దీంట్లోకి వచ్చేస్తుందా? అవును బాబాయ్. ఐడి కాలం హిడెన్ చేస్తే తీసేస్తే మనకి ప్రైజ్ లోకి ఐడి వాల్యూస్ వెళ్తాయి. యాక్చువల్గా ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ ఇది కూడా హెడ్డింగ్ తీసేస్తుంటే ఇది తీసేస్తుంటేనా ఆ ఇష్యూ? అంటే సపరేట్ హెడ్డింగ్, మనకి యూనిక్ హెడ్డింగ్ అనేది అవసరం లేనప్పుడు అది తీసేస్తున్నాను బాబాయ్. ఇది మొత్తం తీసేయాల నేను. మీకు అంటే హెడ్డింగ్ వద్దనుకుంటే కనుక చేయాల్సిన విధానం ఇది కాదు. అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ బట్టి చేయాలి. ఓకే. వాళ్ళ డాక్యుమెంటేషన్ బట్టి చెప్తాం. అదేలే బాబాయ్. ఇట్లా వచ్చినాయి కదా, ఇవి అవును. మనకి హెడ్డింగ్స్ వద్దనుకుంటే కనుక హెడ్డింగ్ నేమ్స్ హెడ్డింగ్ నేమ్స్ సారీ హెడ్ ఫోటర్ కావాలి. ఇక్కడ ఉన్నాయి కదా సార్, ఐడి 10 అవును. వ్యాలిడిటీ ఉన్నాయి కదా. ఇవి అవును బాబాయ్. మనం ఈ ఆర్డర్ ఫాలో అవుతున్నాం.
అంటే ఏమైనా చేంజ్ అవును. చేయాలి అనుకున్నప్పుడు, అంటే మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి. అదేలే బాబాయ్. ఇక్కడ చేంజ్ అయితే దానికి ఎగ్జాక్ట్‌గా దాన్ని మ్యాప్ చేసుకుంటుంది. ఓకే. డేటా టేబుల్‌లో. వాళ్ళు బ్లైండ్‌గా చేసేదే అదే. కదా! అదేలే బాబాయ్. ఒకసారి చేంజ్ చేసి చూడన్నా బాబాయ్. ఐడీ అయి ఆ! తీసేసి. చేయండి. చేయండి. ఐడీ మనకు అవసరం లేదు అనుకుంటే గనుక. ఇప్పుడు మనకు ఐడీ అవసరం లేదు. అక్కడ కూడా ఐడీ అవసరం లేదు తీసేయండి. ఆ! ఓకే బాబాయ్. ఏం లేదు. అవును బాబాయ్. ఇప్పుడొచ్చినాయి మొత్తం. వచ్చినాయి కదా! అవును బాబాయ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇన్నాళ్ళు ఏం చేసామంటే శ్రీకాంత్, బాబాయ్. మనం ఆల్రెడీ డీబీలో ఉన్న డేటాని చూపించాం. అవును బాబాయ్. ఆహ్, మనం ఎప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయలే. అవును. అంటే కొత్త ఇప్పటిదాకా డేటాని కొత్త డేటాని క్రియేట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌ని చేంజ్ చేయాలి. చేంజ్ చేయలేం మనం. అవును బాబాయ్. అలా చేంజ్ చేయాల్సొచ్చినప్పుడు ఎలా అనేది క్వెషన్. ఓకే. మనమే ఒక ప్లాన్ ఎడిట్ చేయాలి. ఎలా ఎడిట్ అదేలే బాబాయ్. చేస్తాం? హ్మ్. ఎలా ఎడిట్ చేస్తాం? సో, ఓకే. అదొక రకం. అదేలే బాబాయ్. అయితే మీకు ప్లాన్ ఎడిట్ చేయాలి అన్నప్పుడు మీకు క్వెడ్ ఆపరేషన్స్ రావాలి. దానికి ఓకే. క్వెడ్ ఆపరేషన్స్ రావాలి అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడుంది. ఇక్కడ డేటా ఇది మీరు పంపించేది ఫార్మ్ డేటానే. అవును బాబాయ్. ఇప్పుడు ఈ ప్లాన్స్‌లోకి ఒక టేబుల్ యాడ్ చేయటం, లేదా ఒక కొత్త కేటగరీని యాడ్ చేయటం చేయాలి. ఓకే. ఇంకో కొత్త కేటగరీని యాడ్ చేయడం, లేకపోతే ఉన్న కేటగరీని ఉన్న కేటగరీని హైడ్ చేయడం ఎటు చేస్తున్నాం. అదేలే కొత్త బాబాయ్. కేటగరీ ఉన్న కేటగరీని హైడ్ చేయాలి. కొత్త కేటగరీని యాడ్ చేయాలి. ఓకే. ఇలాంటివి మనం ఇప్పటివరకు చేయలే. అదేలే బాబాయ్. చె చెయ్యాలి అంటే ఏమవుతది అంటే, మనం ఫార్మ్‌కి బ్యాక్ ఎండ్‌కి సపోజ్ ఇప్పుడు ఈ ప్లాన్ ఉంటే దీనికి సంబంధించిన డేటా పంపియాలి. అవును బాబాయ్. ఇప్పుడు ఇందాక మనకేమొచ్చినాయి ఐడీ, కేటగరీ ఐడీ 2 రావాలిగా. అవును. కానీ ఐడీ, కేటగరీ ఐడీ 2 ఇక్కడ కనపడట్లేదు. అవును బాబాయ్. దానికోసం మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇట్లా యాడ్ మెథడ్ రావాలి. ఓకే. యాడ్ ప్లాన్ నేను ఏదైనా బటన్ పెట్టుకొని చేయాలి. అయితే అదేలే. ఇది డీబీలో ఇన్సర్ట్ చేయడం గురించి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఓకే. మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే, మనం బాడీకి పంపించేటప్పుడు మెయిన్‌గా ఏం కావాలంటే, ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకే ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్‌కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. అవును బాబాయ్. ఆ రిక్వెస్ట్ మనం కేటగరీ ఐడీ పెట్టాల్సిన చోట ఏం పెట్టాము, సపోజ్ స్ట్రింగ్ పెట్టామనుకో. ఓకే. లేకపోతే మామూలుగా కేటగరీస్ మనకు ఐడియా ఉంటాయి. అవును బాబాయ్. సరే. మన దగ్గర ప్లాన్స్ అమౌంట్ మాక్సిమం 5,000 ఉంది. కానీ అవును. ఎవరో 20,000 పంపించారు. ఓకే. సో, అలాంటి వాటన్నిటికి ఏంటంటే వాలిడేషన్ అనేది ఉంటుంది. అదేలే బాబాయ్. వాటిని వాలిడేట్ చేసే వాటిని దాన్ని మోడల్ వాలిడేషన్స్ అంటారు. ఓకే. ఆ మోడల్ వాలిడేషన్స్ చాలా ఇంపార్టెంట్. అదేలే బాబాయ్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం వాలిడేట్ చేస్తున్నాం. మనం వాలిడేట్ చేయకపోతే ఏం చేస్తది? డేటాబేస్‌కెళ్ళి ఆ డేటాబేస్ చెప్పిద్ది మనకి. నాయనా నాకు ఇక్కడ ఇంటిజర్ కావాలి నువ్వేం స్ట్రింగ్ పంపించావు అని. ఓకే. ఈ ఇంటిజర్ రిక్వెస్ట్ డేటాబేస్ దాకా ఎళ్లి అదేలే బాబాయ్. డేటాబేస్ రీడ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతదంటే డేటాబేస్ ఓకే. టైమ్ అంతా తినేసినట్టు. అదేలే బాబాయ్. దానికంటే ముందే చెప్పగలిగితే ఇంకా బెస్ట్‌గా. అవును.
ఏపీ లెవెల్లోనే చెప్పగలిగితే బెస్ట్గా. అదేలే బాబాయ్. దానికోసం వచ్చింది ఈ మోడల్ వాల్యుయేషన్స్. ఓకే. ఎన్ని మోడల్ వాల్యుయేషన్స్ అంటారు. అదేలే బాబాయ్. ఎక్కువ వాడతారు దానికోసం. ఇది నాకు తెలిసి ఇది మనం ఆల్రెడీ వాడుతున్నాం కదా. మహర్షిలో ఇప్పుడు దాకా వాడలేదు బాబాయ్ మనం. వాడాం వాటి కోసం వాడాం. మహర్షిలో పెట్టినట్టు చూడలేదు బాబాయ్ నేను అసలు ఇక్కడ. దానికోసం వాడాం. ఈ స్మోరెస్ట్ ఉంది కదా, అవును బాబాయ్. ఈ స్మోరెస్ట్ కి ఆ మార్ష్మాల్లో చాలా అవసరం ఇది. మనం డైరెక్ట్ గా వాడలేదు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. మనం డైరెక్ట్ గా ఎక్కడ వాడలే. అదేలే బాబాయ్. కానీ ఈ స్మోరెస్ట్ కి ఆ ఇది అవసరం, మార్ష్మాల్లో. అదేలే బాబాయ్. అంటే ఈ స్మోరెస్ట్ అంటే ఏపీ బాబాయ్. ఏపీ కోసం అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఇది అవసరం, అందుకని ఓకే. మార్ష్మాల్లో వాడుతున్నారు వాళ్ళు. అదేలే బాబాయ్. మార్ష్మాల్ అనేది జనరల్ పర్పస్ కోసం. ఎందుకంటే అది సీరియలైజ్ డీసీరియలైజ్ చేస్తుంది. అదేలే బాబాయ్. సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం జేసన్ పంపించాం, ఓకే. అది పైథాన్ ఆబ్జెక్ట్ గా మార్చుకుంటాం. అదేలే బాబాయ్. మనం ఇప్పుడు జేసన్ డైరెక్ట్ గా డీల్ చేసిన అవసరం లేదు. ఓకే. అది సీరియలైజేషన్. ఓకే. డీసీరియలైజేషన్ అంటే ఏంటంటే, అంటే ఒకదాన్ని ఆపోజిట్ దాన్ని డీసీరియలైజేషన్ అంటారు. అదేలే అంటే బాబాయ్. జేసన్ ని ఆబ్జెక్ట్ గా మార్చడం సీరియలైజేషన్, జేసన్ ఓకే. ఆబ్జెక్ట్ ని జేసన్ గా మార్చడం, అదే పైథాన్ ఆబ్జెక్ట్ ని జేసన్ గా మార్చడం డీసీరియలైజేషన్. అదేలే బాబాయ్. అట్లా ఈ ఫామ్ నుంచి ఆ ఫామ్, ఆ ఫామ్ నుంచి ఈ ఫామ్ మార్చుకోవడం. ఎందుకంటే ఓకే. జేసన్ అనేది మనం ఫ్రంట్ ఎండ్ లో వాడగలం, కానీ బ్యాక్ ఎండ్ లో ఎక్కువ జేసన్ తో మేనేజ్ చేయలేం. అదేలే మేనేజ్ బాబాయ్. చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి కోడ్ రాయాలి. రిజల్ట్ ఆఫ్ ఈమెయిల్ ఇలా రాసుకుంటే వెళ్ళాలి. అదేలే బాబాయ్. అంటే ఏరియాలో ప్రాపర్టీస్ ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఓకే. హలో శ్రీకాంత్, ఉన్నారా? బాబాయ్ ఉన్నా బాబాయ్. హలో హలో బాబాయ్. బాబాయ్ వినపడుతుందా? శ్రీకాంత్ వినపడుతుందా? వినపడుతుంది బాబాయ్. హలో. నెట్ ఏదో స్లోగా ఉన్నట్టు. బాబాయ్ ఉన్నారా? ఏమైనా మారిందా? నెట్ మారిందా? లేదు బాబాయ్, అదే వస్తుంది.
ఇక్కడైతే బాగానే ఉన్నట్టు చూపిస్తాం. ఒక సెకండ్ బాబాయ్. బాబాయ్ వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు అది అర్థమైంది అసలు. ఈ మార్ష్ మాలో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ సీరిలేషన్ డీసీరిలేషన్ వాడికి ఉపయోగపడింది. అయితే ఓకే. వినపడుతుంది శ్రీగా? వినపడుతుంది బాబాయ్. హలో బాబాయ్. నీ వాయిస్ వినపడుతుంది శ్రీకాంత్. బాబాయ్ ఇప్పుడు ఓకేనా? హలో హలో బాబాయ్. శ్రీకాంత్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా బాబాయ్? హలో ఇంటర్నెట్ బాగా స్లోగా ఉంది. అది డేటానేమో ఇంటర్నెట్ స్పీడ్ బాగానే గానే ఉందా? చూపిస్తుంది. అది స్పీడ్ టెస్ట్ బాగానే చూపిస్తుంది బాబాయ్. మరి స్లోగా ఉందో అర్థం కావట్లా.